In this video, we will discuss about the Gauss law and its applications. First of all, we will discuss about Gauss law. Gauss law states that the total electric flux psi through any closed surface is equal to total charge enclosed by the surface. ఏదైనా మనకు ఒక సై అంటే ఏంది, ఇక్కడ సై అంటే మనకు టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని మనం సైతో ఇండికేట్ చేస్తాం అనమాట. క్యూ ఎన్క్లోజ్డ్ అంటే ఛార్జ్ ఎన్క్లోజ్డ్ బై ద సర్ఫేస్. ఇదే ఇక్కడ చూడండి, ఈ సై అనేది మనం టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు ద ఛార్జ్ ఎన్క్లోజ్డ్ బై ద సర్ఫేస్. ఈ ఫార్ములా నుంచి మనం ఈ డెఫినేషన్ అనేది రాస్తాం. ఇప్పుడు మనకు ఈ సైకి ఫార్ములా ఏంది, ఇంటిగ్రల్ d.ds అనేది ఈ సైకి ఫార్ములా. అదే ఛార్జ్ క్యూకి ఏంది ఫార్ములా, ఇంటిగ్రల్ ρv ఇంటూ dv. ఇప్పుడు అప్లై డైవర్జెన్స్ థీరం అప్లై చేస్తే అప్పుడు ఏమైంది, ఇంటిగ్రల్ del.d ఇంటూ dv ఈక్వల్ టు ఇంటిగ్రల్ ρv ఇంటూ dv. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ρv ఈ ఇంటిగ్రల్, ఈ dv ఈ ఇంటిగ్రల్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది. ఈ dv ఈ ఇంటిగ్రల్ అనేది రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఎందుకంటే ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ వచ్చేసి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. అందుకు ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు ఏముంటుంది, ఇక్కడ del.d ఉంటుంది. ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా ρv ఉంటుంది. అంటే మనకు del.d ఈక్వల్ టు ρv. ఇది వచ్చేసి ఫస్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ అంటాం. దీన్ని గాస్ లా అంటాం. గాస్ లా ఏంది, del.d ఈక్వల్ టు ρv. దీని ఫస్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ అంటాం లేదా గాస్ లా అంటాం. దీని యొక్క అప్లికేషన్ చూసుకుంటే గాస్ లా కెన్ బీ అప్లైడ్ ఇన్ 4 స్టెప్స్. గాస్ లా వచ్చేసి 4 స్టెప్స్కి అప్లై చేస్తాం. కన్స్ట్రక్ట్ యాజ్ ఇమాజినరీ క్లోజ్డ్ సర్ఫేస్ కాల్డ్ గాషియన్ సర్ఫేస్ అరౌండ్ ద ఛార్జ్. ఇప్పుడు ఒక ఛార్జ్ ఉంది, ఇది ఒక ఛార్జ్ పాయింట్ ఛార్జ్ క్యూ అనుకున్నాం. దీని చుట్టూరు ఉన్న సర్ఫేస్ని మనము గాషియన్ సర్ఫేస్ అంటాం. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏంది, ఫైండ్ టోటల్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ బై ద గాషియన్ సర్ఫేస్. మనకు ఈ గాషియన్ సర్ఫేస్లో ఉన్న ఛార్జ్ అనేది టోటల్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేసేదానికి యూజ్ చేస్తాం. ఇది సెకండ్ స్టెప్. నెక్స్ట్ టోటల్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ ద గాషియన్ సర్ఫేస్ చుట్టూరున్న టోటల్ ఫ్లక్స్ని ఎంత అయితే ఆ సర్ఫేస్ నుంచి పాస్ అవుతుందో అది కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ అకార్డింగ్ టు ద గాషియన్ లా ఈక్వేట్ టోటల్ ఛార్జ్ అండ్ టోటల్ ఫ్లక్స్ టు ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. అకార్డింగ్ టు గాషియన్ లా ఇదేంది, ఈక్వేట్ టోటల్ ఛార్జ్ని ఈక్వేట్ చేస్తుంది అండ్ టోటల్ ఫ్లక్స్ టు ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని కూడా ఫైండ్ అవుట్ చేసేదానికి యూజ్ అవుతుంది అనమాట. దోస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ గాస్ లా. ఇంకా గాస్ లాకి మీరు ఇంకా అప్లికేషన్స్ రాయాలంటే పాయింట్ ఛార్జ్ ఇది ఒక అప్లికేషన్. నెక్స్ట్ సర్ఫేస్ ఛార్జ్, వాల్యూమ్ ఛార్జ్, లైన్ ఛార్జ్, ఇవి కూడా అప్లికేషన్స్ అనమాట. దట్స్ ఆల్ అబౌట్ దిస్ Gauss law and its applications. Thank you. Please like and subscribe my channel. Thank you.